ఆల్రెడీ ఉన్న డేటా షీట్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో ఉంటాయి. సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు, ఏం కాదు. కానీ డేటాబేస్ జనరేట్ చేసేటప్పుడు ఓన్‌గా ఆలోచించి జనరేట్ చేయండి. కాలిక్యులేషన్స్ వర్క్ కావాలి అన్నప్పుడే ఈ ప్రాక్టీస్ షీట్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరూ ఎలాగున్నారు? ఇవాళ క్లాస్లో మనము ఎక్సెల్ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే. ఎక్సెల్ ప్రీవియస్ క్లాస్లో అంతా బేసిక్ నాలెడ్జ్ అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. బికాస్ బేసిక్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి మీకు. అంటే జస్ట్ ఇప్పుడు ఒక రిపోర్ట్ ఎంటర్ చేయాలి, ఆ కొద్ది వరకే నేర్చుకుని ఎంటర్ చేయడం, లేదా ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ చేయాలి, అక్కడ కొన్ని ఫంక్షన్స్ చూసి ఎంటర్ చేయడం, ఇలా చేశారు అనుకోండి మంచి డాష్ బోర్డ్ అయితే క్రియేట్ అవ్వదు. మొత్తం అంతా ఒక ఐడియా తెచ్చుకోండి. సో మన ప్లేలిస్ట్లో ఉన్న అన్ని క్లాసెస్ ఒకసారి వినండి, తర్వాత ఈ క్లాస్కి వచ్చారంటే మీ డాష్ బోర్డ్ చాలా బాగా క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను నేర్పించే డాష్ బోర్డ్ ఈ స్టెప్స్ ఇలాగే ఫాలో అవుతే మీరు ఎక్కడ జాబ్ తెచ్చుకున్నా మీ ఎంప్లాయీ లేదా మీ హై అథారిటీగా ఉండేవాళ్ళు, మీ సుపీరియర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి డాష్ బోర్డ్ రిపోర్ట్ క్రియేట్ చేశారు అని. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే. ఇంకొక చిన్న విషయము, ఎవరు తప్పుగా అనుకోవద్దు. 3 hours ఫిలింని మనం కూర్చొని చూస్తున్నాం, ఎందుకు చెప్పండి? ఇంట్రెస్ట్గా పెట్టి ఎక్కడెక్కడ ఏం సీన్ ఉందో చెప్పగలుగుతున్నారా? కానీ వీడియో కానీ క్లాస్ కానీ మధ్యలో స్కిప్ చేసి చూస్తే మీకు ఏమన్నా అర్థమవుతుందో చెప్పండి. మన క్లాస్ ఎంతసేపు ఉంటుంది? 1/2 hour, ఒకవేళ ఎక్స్టెండ్ అవుతే 40 minutes, అంతే కదా. క్లాస్ని లాస్ట్ వరకు చూస్తేనే మీకు మంచి ఐడియా వస్తుంది అండ్ ఆ క్లాస్ బాగా అర్థమవుతుంది. ఓకే. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. నౌ ద ఫస్ట్ స్టెప్ అంటే ఇంతవరకు మీరు అక్కడ డేటాబేస్ ఏమీ క్రియేట్ చేయలేదు అనుకోండి. ఎలా క్రియేట్ చేయాలంటే జస్ట్ మనకి ఈ ఫస్ట్ రో ఇది 1 2 బ్రేక్ పెట్టుకుందాం. మేబీ ఫ్యూచర్లో దానిపైన ఏమైనా యాడ్ చేయాల్సి వస్తుందేమో, ఫ్యూచర్లో లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పెట్టాల్సి వస్తుందేమో అని ఈ రెండు నేను ఖాళీగా పెట్టుకుంటున్నాను. నేను ఖాళీగా పెట్టుకోకుండా జస్ట్ 1 నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేయొచ్చు కదా రో, ఈ ఐడియా మీకు రావచ్చు. కానీ ప్లాన్డ్గా చేస్తే అంటే ప్రోగ్రామింగ్ ఎవరైనా రాయొచ్చు, రాసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా రాస్తేనే అక్కడ మీ టాలెంట్ కరెక్ట్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ 1 అని ఆల్రెడీ ఒకటి ఎంటర్ చేసేసి దాని తర్వాత ఇంకొక ఇన్సర్ట్ అని ఇంకోటి క్రియేట్ చేసే బదులు ముందు జాగ్రత్తగా ఏం చేస్తారు, ఈ ఫస్ట్ రోని సెకండ్ రోని నేను బ్రేక్ పెట్టుకుంటాను. ఓకే. ఇప్పుడు థర్డ్ రో నుంచి మన హెడ్డింగ్స్ అనేవి మనం క్రియేట్ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ శాంపుల్ తీసుకుంటున్నాను బేసికల్గా. సో సీరియల్ నెంబర్ ఫస్ట్ 1 కదా, సీరియల్ నెంబర్స్ని ఎంటర్ చేయడానికి 1 ఎంటర్ చేయండి, నెక్స్ట్ 2 అని చెప్పి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఈ రెండు సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా డ్రాగ్ చేస్తే మీకు నెంబర్స్ అయితే వచ్చేస్తాయి. జస్ట్ ఏదో 100s రికార్డ్స్ అంటే ఇది బాగుంటుంది, కానీ thousands ఆఫ్ రికార్డ్స్ ఎంటర్ చేస్తున్నప్పుడు సిరీస్ ఎలా ఎంటర్ చేయాలో ఒకటి మన షార్ట్ కూడా ఉంది, అది చూడండి. ఒక చిన్న షార్ట్ కట్ చెప్తున్నాను, ఈజీగా ఎంటర్ చేయొచ్చు. జస్ట్ 1 నెంబర్ ఎంటర్ చేసి thousands ఆఫ్ రికార్డ్స్ ఒక్కటేసారి ఎంటర్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే. నౌ నెక్స్ట్ నేమ్ అని పెడుతున్నాం కదా. నేమ్ కూడా ఎన్ క్యాపిటల్ పెట్టడం చిన్న కామన్ సెన్స్ అంతే. అది చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చేస్తున్నది వావ్ ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారు వీళ్ళు అని అర్థమవుతుంది వాళ్ళకి, అందుకు క్యాపిటల్ ఎన్ పెట్టినాను. ఓకే. ఇప్పుడు ఈ నేమ్ అనేది జనరల్గా 30 characters ఉండొచ్చు, లేకపోతే 40 characters ఉండొచ్చు. అండ్ కంపల్సరీ ఈ నేమ్ అనేది టెక్స్ట్ అనే ఉండాలి కదా. ఇలాంటి రూల్స్ అన్ని పెట్టే ప్రాసెస్ ఏమంటాము, డేటా వ్యాలిడేషన్ అంటాం కదా. సో ఈ డేటా వ్యాలిడేషన్ తీసుకోండి, పైన హెడ్డింగ్ ఒక్కటి వదిలేసి కింద రోస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఎంత డేటా తీసుకుంటున్నామో అంత మినిమం, తర్వాత అయినాక ఎక్స్టెండ్ చేయొచ్చు, పర్వాలేదు. సో దీనికోసం డేటా వ్యాలిడేషన్ ప్రాసెస్ కూడా ముందు క్లాస్లో చెప్పాను, కానీ ఇప్పుడు చిన్నగా చూపిస్తాను అంతే. ఇక్కడ టెక్స్ట్ తీసుకుందాము, టెక్స్ట్ లెంత్. నేను ఈ టెక్స్ట్ లెంత్ మినిమం లెంత్ సపోజ్ 3, మ్యాక్సిమం లెంత్ సపోజ్ 30 or 20 పెట్టుకోవచ్చు. ఇన్పుట్ మెసేజ్ పెడుతున్నారు అని అంటే ఇప్పుడు ఇన్పుట్ మెసేజ్ పెట్టారా, ఎర్రర్ అలర్ట్ పెట్టాలి, డౌట్ రావచ్చు మీకు. ఇన్పుట్ మెసేజ్ ఎప్పుడు ఎంటర్ కాకముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఈ కాలంకి అనిపిస్తే ఇన్పుట్ మెసేజ్ తీసుకోండి. లేదు ఎంటర్ చేశాక ఎర్రర్ కావాలి అని అంటే ఇలా ఎర్రర్ పెట్టేసుకోండి. మెసేజ్ అకార్డింగ్ టు అవర్ కండిషన్సే పెట్టండి. షుడ్ నాట్ ఎంటర్ మోర్ దాన్ 20 కదా పెట్టుకున్నాం, 20 characters. ఓకే.
ఓకే. ఇది చిన్న ఇది మనం నేమ్ పెట్టేటప్పుడు నేమ్కి ఫాదర్ నేమ్కి ఎనీ టెక్స్ట్ లెంత్కి ఇదే ప్రాసెస్ యూస్ చేసుకోండి. డన్. దీని తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇలాంటివి ఉంటే ఓకే. నెక్స్ట్ ఇంకొక డేటా టైప్, సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ అని పెడుతున్నాం. డేట్ ఆఫ్ బర్త్ పెట్టినప్పుడు డేటా వాలిడేషన్లో డేటా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ పెడుతున్నప్పుడు ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. డేటా వాలిడేషన్ సెలెక్ట్ చేస్తే కండిషన్ పెట్టచ్చు, అట్ ద సేమ్ టైం అది పెడుతున్న డేటా టైప్ కూడా ఫిక్స్ చేయొచ్చు. లేదు కొన్ని వాటికి డేటా వాలిడేషన్ అవసరం లేదు, సింపుల్గా జస్ట్ మన డేటా ఫిక్స్ చేయాలి అన్నప్పుడు ఇంకొక ప్రాసెస్ ఇలా సింపుల్గా సెలెక్ట్ చేసుకొనేసి హోమ్లో ఫార్మాట్, ఓకే, ఫార్మాట్ సెల్స్ ఉంటుంది కదా, ఫార్మాట్ సెల్స్కి వచ్చేసేయండి. ఫార్మాట్ సెల్స్లో ఇక్కడ నెంబర్స్, అలైన్మెంట్స్, ఫాంట్, బార్డర్స్, ఫిల్ కలర్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోండి. ఇది మనం స్టార్ట్ చేయాల్సిన ప్రాసెస్. ఓకే. నెక్స్ట్ ఇంకొంచెం థింక్ చేయాల్సింది, ఇప్పుడు మనం పెడుతున్న వాటిలో రేటింగ్స్ అని కానీ లేకపోతే ఎంప్లాయీ రికార్డ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం కొంచెం సైజ్ పెంచుతాను, ఇది బాగా అర్థం కావడానికి. ఇది కూడా మీరు సైజ్ పెంచుకునే ప్రాసెస్ కూడా ఈ ఫార్మాట్ కొంచెం చేంజ్ చేసుకొని డిఫరెంట్గా దాని సైజ్ కూడా పెంచుకోండి, అవసరం అనిపిస్తే కలర్ పెంచుకొని ఇమీడియట్గా మీరు ఎంటర్ చేసిన డేటాకి ఫార్మాట్కి వచ్చి ఆటో ఫిట్ రో హైట్, ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ ఇది కూడా ఫిక్స్ చేసుకోండి. ఇది ఆఫ్ కోర్స్ ఒక ప్రాసెస్ ఆఫ్ ఎంటరింగ్ ద డేటా. ఓకే. సో ఎంటరింగ్ ద డేటా, ఇది డేట్ ఆఫ్ బర్త్లో టీ ఎక్కువ పడింది కదా, రిమూవ్ చేద్దాం. నౌ ఇలా ఎంటర్ చేస్తున్నాం. సో ఫార్మాట్ సెల్స్ సెట్ చేసుకోవచ్చు. నౌ కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి, అంటే లీవ్స్ అనేది ఉండాలి, లేదు కొన్ని రేటింగ్స్ అనేది ఉంటుంది, ఎంప్లాయీస్కి తీసుకుంటున్నప్పుడు రేటింగ్స్ అని ఉంటుంది. ఈవెన్ స్టాక్ మార్కెట్ దాంట్లో ఏదైనా మీరు పర్చేస్ చేస్తున్న ఆ కాన్సెప్ట్లో వర్క్ చేస్తూ ఉంటే ఇవాళ సేల్స్ ఎన్నైనాయి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి, ఈ టార్గెట్స్ని హైలైట్ చేయాలి. ఇలాంటి ప్రాసెస్ ఉంటే ఇప్పుడు సపోజ్ టార్గెట్ ఉంది, మన టార్గెట్ ఇచ్చారు ఈరోజు ఇంత అమౌంట్ మన టార్గెట్. ఓకే. సో ఇది ఏదైనా సరే హైలైట్ అవ్వాలి ఆటోమేటిక్గా. దానికోసం కండిషనల్ ఫార్మాటింగ్ వాడండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు, నేను కొంచెం సైజు ఆటో ఫిట్ కాలం విడ్త్ పెడుతున్నాను అంతే. సో ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు, సపోజ్ టార్గెట్ కానీ రేటింగ్ కానీ ఇస్తున్నారంటే ఆటోమేటిక్గా హైలైట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీవ్స్ అనేది ఉంది, జనరల్గా ఎంప్లాయీ మోర్ దాన్ 2 లీవ్స్ పెట్టకూడదు. 2 లీవ్స్ కన్నా ఎక్కువ అయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ రెడ్ అలర్ట్ లాగా కనిపించాలి. రేటింగ్స్ ఉంది, రేటింగ్ సపోజ్ 10 మన టార్గెట్ అనుకోండి, బిలో 5 ఉండకూడదు, ఉంటే అదొకటి కనిపించాలి. లేదా అబోవ్ 5 ఉంది, ఇంకొకలాగా కనిపించాలి. ఇలాంటి ప్రాసెస్ అన్ని ముందుగానే సెట్ చేసుకుంటే బాగుంటుంది. దానికోసం కండిషనల్ ఫార్మాటింగ్లో ఆల్రెడీ కూడా డిస్కస్ చేసాం. ఈ కాన్సెప్ట్లో చిన్న చెప్తున్నాను. గ్రేటర్ దాన్ 2 అయింది అనుకోండి, అది ఒకటే రో కాకుండా మొత్తం ఆ ఫీల్డ్ నేమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి బాగుంటుంది, ఎంత ఉందో అంత. సో సెలెక్ట్ చేసేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి లెస్ దాన్ చెప్తాను. గ్రేటర్ దాన్, సపోజ్ గ్రేటర్ దాన్ 2 ఉంటే రెడ్ అలర్ట్ వచ్చేయాలి. ఓకే. నేను ఇప్పుడు లీవ్స్ ఇక్కడ పెడుతున్నాను 2, లీవ్స్ 4 పెడుతున్నాను, ఆటోమేటిక్గా అలా రెడ్ అలర్ట్ లాగా రావాలి. ఇది ముందుగా పెట్టుకుంటే మనది చాలా నీట్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు రేటింగ్స్ అనుకోండి, ఇది కూడా సేమ్ కండిషనల్ ఫార్మాటింగ్ అన్న పెట్టచ్చు, లేదా లెస్ దాన్ కూడా పెట్టచ్చు. అంటే టాప్ ఆర్ బాటమ్ రూల్స్లో సపోజ్ టాప్ 5 హైలైట్ అవ్వాలి అని అంటే టాప్ 5 తీసుకోండి, బాటమ్ 5 హైలైట్ అవ్వాలి అని అంటే బాటమ్ 5 తీసుకోండి. మీ ఇష్టం, ఏది హైలైట్ చేయాలని మీకు అనిపిస్తూ ఉంటే అది తీసుకోండి. సేమ్ కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసి కండిషనల్ ఫార్మాటింగ్లో టాప్ ఆర్ బాటమ్ ఆర్ బిలో యావరేజ్ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇలాంటివన్నీ రూల్స్ అన్నీ సెట్ చేసుకుంటూ డేటాబేస్ క్రియేట్ చేస్తే పర్ఫెక్ట్ డేటాబేస్ అవుతుంది. టాప్ 5 వాళ్ళే కనపడాలి. ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, పర్టికులర్ నెంబర్ హైలైట్ కావాలి. ఇప్పుడు ఏంటి, టాప్ 5 నెంబర్స్ అంటే టాప్ 5 ఎంప్లాయీస్, టాప్ 5 స్టూడెంట్స్, టాప్ 5 కస్టమర్స్. అలాగా నేను ఫస్ట్ ఎంటర్ చేస్తున్నాను, అవి టాప్ 5 అవుతాయి కాబట్టి ఏం చేంజ్ కనిపించదు. ఇప్పుడు చేంజ్ కనిపిస్తుంది, ఇలా ఆటోమేటిక్గా లెస్సర్ 1 మనకి హైలైట్ అయిపోతుంది. ఇవి టాప్ 5 కాన్సెప్ట్స్ పెడుతున్నప్పుడు, ఇది లేదు ఒక నెంబర్ పర్టికులర్గా టార్గెట్ పెడుతున్నప్పుడు. ఇలా కండిషనల్ ఫార్మాటింగ్ సెట్ చేసుకుంటుంది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము, ఫస్ట్ క్రియేట్ చేస్తూ ఫస్ట్ మీరు కావాల్సిన డేటా వాలిడేషన్ పెట్టుకోవడం. సెకండ్ చేస్తున్నప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ పెట్టుకోవడం. ఓకే.
ఇప్పుడు మనం డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇదంతా ఫార్మాట్స్తో ఒక డేటాబేస్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టినా, అది ఓపెన్ చేస్తాను ఇప్పుడు. మీరు ఇది క్రియేట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈవెన్ షీట్ కూడా మినిమం 2 to 3 షీట్స్ రెడీగా పెట్టుకోవాలి. షీట్ 1 ఉంది కదా, నేను షీట్ 2 ఒకటి, షీట్ 3 ఒకటి, ఇలా షీట్ 4 ఇలా పెడతాం. పెట్టి ఈ షీట్కి రీనేమ్ చేయండి. రీనేమ్ సపోజ్ డేటాబేస్ అనుకోండి, అక్కడ డేటాబేస్ అని చేయడం. లేదు డాష్ బోర్డ్ అనుకోండి, డాష్ బోర్డ్ అని చేయడం. దీనికి రీనేమ్ చేయడం, రీనేమ్ డాష్ బోర్డ్. ఇంకా కొంచెం హైలైట్ కావాలనుకోండి, దాన్ని రైట్ క్లిక్ చేసేసి టాప్ కలర్ కూడా మీరు సెట్ చేసుకోండి, అది ఇంకా కొంచెం బాగా కనిపిస్తుంది, ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. సో ఇలాగా టాప్ కలర్ కూడా సెట్ చేయొచ్చు. నౌ వాట్ ఈస్ డాష్ బోర్డ్ అంటే, ఒక డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్ని గ్రాఫికల్ రిపోర్ట్స్ కూడా ఇచ్చేదాన్ని డాష్ బోర్డ్ అంటారు. సెకండ్ పాయింట్, సపోజ్ డేటా చేంజ్ అవుతూ ఉంటే నాకు ఆటోమేటిక్గా అక్కడ రిపోర్ట్లో గ్రాఫిక్స్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. మాటికి ఎవ్రీ డేటాకి మనం ఒక చార్ట్ క్రియేట్ చేయడం చేయకుండా ఈ రిపోర్ట్ని జనరేట్ చేసి ఇవ్వడం, ఇలాంటి ప్రాసెస్ని డాష్ బోర్డ్స్ అంటారు. ఓకేనా? ఈ ఎక్సెల్లో డేటాబేస్ క్రియేట్ చేసేసిన తర్వాత నెంబర్ ఆఫ్ షీట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అప్ టు వాట్ లెవెల్ మన డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలంటే మనకు బాస్ అయితే అడుగుతారో ఆ లెవెల్ వరకు కండిషన్స్ రాసి రూల్స్ రాసి క్రియేట్ చేస్తున్నాం. దీన్ని డాష్ బోర్డ్ అంటారు. ఓకే, సో కొన్ని కండిషన్స్తో ఇక్కడ ఒక చిన్న డేటాబేస్ క్రియేట్ చేసినాం. డేటాబేస్ క్రియేట్ చేసినాక మీరు ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మనం ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని ఒక్కసారి సెలెక్ట్ చేసుకొని Ctrl+T ప్రెస్ చేయండి. అది టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ అయితేనే నెక్స్ట్ మనం చేయబోయే డాష్ బోర్డ్ నీట్గా వస్తుంది. సో కంపల్సరీ దీన్ని టేబుల్లోకి షిఫ్ట్ చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు మేడం టేబుల్? ఆల్రెడీ టేబుల్ ఉంటుంది కదా, బార్డర్స్ అన్ని పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇలా అంటారు. కానీ డాష్ బోర్డ్స్ రెడీ చేసేటప్పుడు ఇలా టేబుల్ క్రియేట్ చేసుకుంటే ఇది టేబుల్ లాగా ఫిక్స్ అయిపోయింది. ఆటోమేటిక్గా ఫిల్టర్స్ వస్తాయి. సపోజ్ మీరు ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే కూడా ఇలా కలర్ చేంజెస్ చేసేసుకోవచ్చు. ఓకే, చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లేఅవుట్కి వెళ్ళండి. పేజ్ లేఅవుట్లో గ్రిడ్ లైన్స్, హెడ్డింగ్ లైన్స్ కనిపిస్తాయి. రిమూవ్ వ్యూ ఉంది కదా, అది ఒకసారి క్లిక్ చేస్తే ఇదో ఓన్లీ మన టేబుల్కి ఒక్కటే ఆ గ్రిడ్ లైన్స్ ఉంటాయి, మిగతా వాటికి ఇలా రిమూవ్ అయిపోతాయి. ఇలా రిమూవ్ చేసేసుకొని ఏం చేయొచ్చు, నెక్స్ట్ ఇన్సర్ట్కి వెళ్ళండి. ఇన్సర్ట్కి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, టెక్స్ట్ బాక్స్ తీసుకొని దీనికి సంబంధించి అంటే ఈ డేటాబేస్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అక్కడ మీరు పెట్టుకోవాలి, ఏదైనా టాస్క్ పెట్టుకోవాలి, సింపుల్గా ఇలా రాసుకోండి. టాస్క్ 1, టాస్క్ 2, లేకపోతే ప్రోగ్రామ్ 1, ప్రోగ్రామ్ 2, లేదా వర్క్ 1, వాట్ ఎవర్. ఈ డేటాబేస్ సంబంధించి ఏమైతే మనం కండిషన్స్ అన్ని పెట్టుకోవాలనుకుంటున్నామో దాని బేస్ మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే నీట్గా ఉంటుంది. నేను ఒకటి క్రియేట్ చేసినాను, మీకు చూపిస్తున్నది ఎలా ఉంటుందో. ఓకే, సి ఇదిగోండి, ఇది ఒక శాంపుల్ డేటాబేస్ ప్లెయిన్గా పెట్టుకున్నాను. ఓకే, నా ఇంకొక డేటాబేస్ ఇదిగోండి, డేటాబేస్ ఇలా క్రియేట్ చేసుకొని పక్కన కావాలంటే మొత్తం మనం ఇట్లా పెట్టుకోవచ్చు, టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకుంటా. అందుకే ఈ ప్రాసెస్ రావాలి అని అంటే ఇంకొకసారి రిపీట్ చేస్తా. డేటాబేస్ అంతా క్రియేట్ అయిన తర్వాత Ctrl+T ప్రెస్ చేసి ఓన్లీ మన డేటాకు ఒక్కటే టేబుల్ క్రియేషన్ చేసుకోండి. దాన్ని టేబుల్లోకి మార్చుకోవాలి. మార్చుకుంటే స్లైజెస్ కానీ ఫిల్టర్స్ కానీ నెక్స్ట్ చేయబోయేవన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి. ఓకే, తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ చూడు, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. జస్ట్ ఊరికలా కొన్ని టాస్క్ నేను రాసుకున్నాను. క్యాలిక్యులేట్ ద కమిషన్ ఫర్ సేల్స్ అని, కౌంట్ అని, డిటర్మైన్ ఫర్ బోత్, యావరేజ్, డే టు డే వర్క్ అని ఇక్కడ పక్కన రాసుకోవాలి. ఇది కొంచెం క్లియర్ డాష్ బోర్డ్ లాగా క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏదైతే మనం డేటాబేస్ క్రియేట్ చేసుకున్నామో పైన లైన్స్ వదిలేసాం కదా, ఈ లైన్స్ కూడా సపరేట్గా ఒక టెక్స్ట్ బాక్స్ లాగా ఇట్లా పెట్టుకొని ఆ టెక్స్ట్ బాక్స్ని సేవ్ చేసుకుంటే చూడడానికి వ్యూ డేటా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి, నేను అది చూపిస్తాను. ఇలాగ మనకి ఆ వ్యూ చూపించడమే చాలా ఇంపార్టెంట్. బికాజ్ యు ఆర్ క్రియేటింగ్ ద డేటాబేస్ టు ద కంపెనీ. ఒక ఆర్గనైజేషన్కి మీరు ఒక డేటాబేస్ జనరేట్ చేసి ఇస్తున్నారు, అది చూడడానికి ప్రొఫెషనల్గా ఉండాలి. ఇవన్నీ కొన్ని టిప్స్ అనమాట. నార్మల్గా ఎవరైనా పెట్టేస్తారు, ఈ టిప్స్ యూజ్ చేస్తారు అనుకోండి, మీరు మంచి ప్రొఫెషనల్ డేటా అనలిస్ట్ అనిపించుకుంటారు. ఓకే, సో ఈ ప్రాసెస్ అంతా తీసుకొని ఇప్పుడు ఈ ప్రాసెస్కి మనము నెక్స్ట్ రిపోర్ట్స్ జనరేట్ చేయడం ఎలా చేద్దామో చూద్దాం. ఓకే, ఏమైనా చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటే క్యాలిక్యులేషన్స్ కూడా ఇక్కడ చేసి పెట్టుకోండి. ఒక్కసారి డేటాని సెలెక్ట్ చేసి ఇంకా నాకు నచ్చలేదు, సైజ్ పెంచుకోవాలనుకుంటున్నాను, సింపుల్ ఆ డేటాని అంతా సెలెక్ట్ చేసుకొని ఇదంతా నేను హోమ్కి వెళ్తాను.
హోమ్లో ఈ ఫార్మాట్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఇలా ఫార్మాట్ మార్చుకుంటాను. బెస్ట్ ఫార్మాట్ పెట్టుకోండి, కొంచెం సైజ్ చేంజ్ చేసుకోండి, మీకు రిపోర్ట్ కూడా బాగా కనిపిస్తుంది. ఇలా చేంజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎప్పుడు సైజ్ చేంజ్ చేసినా ఫార్మాట్కి వెళ్ళిపోయి ఆటోఫిట్ రో హైట్, ఆటోఫిట్ కాలమ్ విడ్త్ ఇది కంపల్సరీ పెట్టండి. సో డేటా ఒక్కసారి సెట్ అవుతుంది. అండ్ సెంటర్కి కావాలనుకుంటే సెంటర్కి సెట్ చేసుకోండి. ఇది మనం ఒక వ్యూ చూపించవచ్చు రిగార్డింగ్ ద డేటాబేస్. ఇలా డేటాబేస్ జనరేట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ డేటాబేస్కి షీట్ 2లోకి వెళ్తున్నాం. మీకు కావాలనుకుంటే ఈ డేటాబేస్ నేము వాట్ ఈస్ ద డేటాబేస్ అది అలాగే రాసుకోవచ్చు, లేదా దీనికి డాష్ బోర్డ్ అని నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ క్రియేట్ చేస్తున్న డాష్ బోర్డ్ కాబట్టి నేను షీట్ 2కి సింపుల్గా రీనేమ్ చేస్తాను డాష్ బోర్డ్ అని చేసి ఇప్పుడు దీనికి మనం పివట్ చార్ట్ వేస్తున్నాం. ఓకే, సో ఏం చేసేస్తున్నాం చూడండి, డేటా అంతా రెడీ అయినాక టేబుల్లో కన్వర్ట్ చేసుకొని డేటాను కొంచెం వ్యూ బాగా కనపడడానికి కొన్ని లాజిక్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు నౌ వి విల్ క్రియేట్ ద పివట్ టేబుల్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాబేస్కి పివట్ టేబుల్ జనరేట్ చేయడం చూద్దాం. ఓకే, పివట్ టేబుల్, ఇన్సర్ట్ పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్ సెలెక్ట్ చేసుకుందాము. ఓకే, మీరు క్లిక్ చేసుకున్నారంటే పివట్ టేబుల్ రేంజ్ సెట్ చేసుకుంటుంది. పివట్ టేబుల్ రేంజ్ తీసుకుంటున్నాను నేను. మీకు ఎంత కావాలో అంత డేటా తీసుకోండి, ఏమేమి నెసెసిటీస్ ఉన్నాయో తీసుకోండి. కానీ ఎంటైర్ డేటాబేస్ తీసుకున్నా అక్కడ ఫిల్టర్స్కి వెళ్ళి లేదా సమ్ రేంజ్ కానీ మనం ఏదైనా చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఎంటైర్ డేటాబేస్ పెట్టుకుంటేనే ఓకే, నో ప్రాబ్లం. న్యూ వర్క్షీటా ఎగ్జిస్టింగ్ వర్క్షీటా ఉంటుంది, గో ఫర్ న్యూ వర్క్షీట్. న్యూ వర్క్షీట్కే వెళ్ళండి. ఎగ్జిస్టింగ్ వర్క్షీట్ మీదకి వెళ్తే ఆ ఫైల్స్ అన్నీ కూడా మన డేటా మీద పడిపోతాయి, మళ్ళీ అడ్జస్ట్ చేయడం అంత ప్రాబ్లం అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ న్యూ వర్క్షీట్కి వెళ్ళిపోతే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు న్యూ వర్క్షీట్లో దే ఆన్ వాట్ బేసిస్, సో ప్రాజెక్ట్ నేమ్ ఫిల్టర్స్లో పెట్టుకుంటాను, టాస్క్ నేమ్ని రోస్లో పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ప్రోగ్రెస్ ఆఫ్ రిపోర్ట్, ఏదైనా అడిషన్స్ చేయాలి అనేది ఉంటే అడిషన్స్ చేద్దాం. అండ్ కాలమ్ వైజ్ రిపోర్ట్ ఏదైనా ఉంటే కాలమ్ వైజ్ని ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది నేను జనరేట్ చేస్తున్న టేబుల్. నేను సెలెక్ట్ చేసుకుంది ఓన్లీ పివట్ టేబుల్ కాబట్టి నా యాక్టివ్ ఫీల్డ్ ప్రాజెక్ట్ నేమ్ పివట్ టేబుల్, ఆ పివట్ టేబుల్ అంతా వచ్చేస్తుంది. ఓకే, ఈ పివట్ టేబుల్ చేసేటప్పుడు ఇన్సర్ట్ స్లైజర్ కూడా తీసుకోండి. ఇన్సర్ట్ స్లైజర్. సో చూడండి, ప్రాజెక్ట్ నేమా డేట్ వైజా ఏం కావాలి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డేస్ రిక్వైర్డ్ లేదా మంత్స్ రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే అందాం. అక్కడ ఏమేమి మంత్స్ ఉన్నాయో ఆ మంత్స్ అన్నీ ఇక్కడికి వచ్చినాయి కదా, ఇదిగోండి మన మంత్స్ అన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. ఇప్పుడు ఈ మంత్స్ని ఇవి ఎలాగున్నాయి, కాలమ్ వైజ్ ఉన్నాయి, చూడడానికి కూడా అంత బాగాలేదు. ఇన్స్టెడ్ ఆఫ్ జనవరి ఫిబ్రవరి ఇలా పెట్టేస్తే రో వైజ్, నువ్వు జనవరి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జనవరి డేటా వచ్చేయాలి. ఓకే, దానికి ఏం చేస్తారంటే కాలమ్ 1 ఉంది కదా, 1 రిమూవ్ చేసేసి ఇక్కడ కాలమ్ మొత్తం 12 మంత్స్ ఉన్నాయి, సో 12 మంత్స్ తీసుకుంటాను. ఆ 12 మంత్స్ రిపోర్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసి ఇలా ప్రొలాంగ్ చేశారనుకోండి మనకు ఆ రిపోర్ట్ అంతా వచ్చేస్తుంది. చాలా ప్రొలాంగ్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి ఇలా. నేను ఇప్పుడు జనవరి క్లిక్ చేస్తే ఓన్లీ జనవరి మంత్ డేటా వచ్చింది చూడండి. నేను ఫిబ్రవరి క్లిక్ చేస్తే ఓన్లీ ఫిబ్రవరి డేటా వచ్చింది. ఓకే, ఇది ఓన్లీ ఏం జనరేట్ చేసాం, పివట్ టేబుల్ జనరేట్ చేసాం. దీనికి నెక్స్ట్ పివట్ చార్ట్ కూడా తీసుకుందాం డేటాకి. సో మళ్ళీ డేటాకి వెళ్తాను, పివట్ చార్ట్ క్లిక్ చేస్తాను, పివట్ చార్ట్. పివట్ చార్ట్ కోసం కూడా టేబుల్ రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకుందాం. టేబుల్ రేంజ్ అంతా మన దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఫిల్టర్స్ చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు. మరి కట్ చేసామనుకోండి అక్కడికి యాడ్ కాదు కాబట్టి అఫ్కోర్స్ న్యూ వర్క్షీట్ తీసుకుందాం. అండ్ ఓకే, ఇక్కడ సేమ్ ప్రాజెక్ట్ నేమ్ ఫిల్టర్స్లోకి వేస్తున్నాను, టాస్క్ నేమ్ ఇక్కడ పెడుతున్నా, లెజెండ్స్ ఈజ్ డేట్ రిక్వైర్డ్స్ అండ్ స్టార్టింగ్ డేట్, లేకపోతే ప్రోగ్రెస్ తీసుకుందాం, ప్రోగ్రెస్ ఆఫ్ ద వాల్యూస్. ఇది ఈ పివట్ చార్ట్ వచ్చేసింది. నౌ ఈ పివట్ చార్ట్ని ఇంకో దగ్గర పెట్టుకొని దీన్ని బాగా ఎక్స్టెండ్ చేయాలి, అంటే దీని వ్యూ బాగా చూపించాలి. అదే మన రిపోర్ట్ అనమాట. రిపోర్ట్ జనరేట్ చేయడం అంటే అదే. సింపుల్గా అందరు నార్మల్ పర్సన్స్ జనరేట్ చేసినట్టు చేయకుండా
అంతా క్రియేట్ చేసిన తర్వాత ఒక్కసారి చార్ట్కి వెళ్ళి ఈ చార్ట్ని అంతా రిమూవ్ చేసి డిఫరెంట్గా ఒక మంచి లుక్ వచ్చేటట్టు చేయొచ్చు. ఇందాక చెప్పినప్పుడు ఒకటి చెప్పాను కదా, మనకి స్లైజర్ యూస్ చేస్తున్నామని. ఇక్కడ స్లైజర్ ఆఫ్ ద డేటా ఏది కావాలో, ఏప్రిల్ది వచ్చింది, జూన్ది వచ్చింది, మే, నెక్స్ట్ జూలై, ఎవరోది డేటా ఉందో ఆటోమేటిక్గా ఆ డేటా ఎవరు చేశారు. ఇప్పుడు జనవరిలో ఇన్ని మీటింగ్స్ ఇవన్నీ జరిగినాయి, ఇదంతా నీట్గా ఉంది స్లైజర్ క్రియేట్ చేసుకుంటే. దీన్ని ఫిల్టర్స్లో పెట్టుకుంటే ఇంత నీట్గా రాదు. అంటే వ్యూ చూడండి ఎంత బాగుందో, ఇలా వ్యూ నీట్గా వస్తుంది. దీనికి ఒక్కటే చార్ట్ క్రియేట్ చేయాలి ఆఫ్టర్ ద స్లైజర్ అంటే కూడా మనం జనరేట్ చేయొచ్చు. లేదు సిస్టమే తీసుకోవాలి అని అంటే ఈ మోడల్లో యూజ్ చేస్తాం, ఈ మోడల్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఈ డేటాకి నార్మల్ చార్ట్ ఎలా వేయాలో ఒకసారి చూపిస్తాను. సో దట్ చార్ట్ని డిఫరెంట్ మోడ్స్లో ఎలా క్రియేట్ చేయాలో కూడా మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, సో పివట్ చార్ట్ చేసుకున్న తర్వాత, పివట్ చార్ట్ సింపుల్గా చూపిస్తే బాగుండదు కదా, దాన్ని కాపీ చేసి ఇంకొక షీట్లోకి వెళ్ళిపోయి ఈ చార్ట్ని కొంచెం ఇలా సెలెక్టివ్గా చార్ట్లో అనాలిసిస్ వచ్చేస్తుంది, అనలైజేషన్, డిజైన్ క్లిక్ చేయండి పైన, మీకు డిఫరెంట్ డిజైన్స్ అది చూపిస్తుంది. నా ఇంత మంచిగా నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసినప్పుడు సపోజ్ మీ బాస్కి, మీ సుపీరియర్కి అదేం చార్ట్, లైన్ చార్ట్ వేసారు, నాకు నచ్చలేదు అనుకోండి, సింపుల్గా వెళ్ళిపోండి, చేంజ్ చార్ట్ టైప్. ఇప్పుడు మన డేటాకి ఏదైతే సూట్ అవుతుందో అది మనకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఈ డేటాకి మీది సూట్ అవుతుంది, ఇది ఇలా వస్తుంది, ఇలా శాంపుల్స్ ఆటోమేటిక్గా చూపించేస్తుంది. ఓకే, చూపించి మన డేటా రిలేటెడ్ ఇది బాగుంది అని మీకు అనిపిస్తే సింపుల్గా ఓకే చేయండి. చూడండి లైన్ చార్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఓకే, ఈ ఫిల్టర్స్ పెట్టుకోవడం వల్ల, పివట్ చార్ట్ యూజ్ చేయడం వల్ల, సపోజ్ ఇంతమంది వద్దు, అందరూ వద్దు, నాకు పర్టికులర్గా ఓన్లీ డెవలప్మెంట్ వాళ్ళు కావాలి, ఇంజనీరింగ్ వాళ్ళే కావాలి, ఓకే చేసుకో, వాళ్ళ డీటెయిల్స్ మట్టుకే వస్తాయి. ఇది చూపించాను, నాకు డెవలప్మెంట్కి ఇంజనీరింగ్కి ఈ చార్ట్ సరిపోలేదు, ఓకే ఫైన్, చేంజ్ చార్ట్ టైప్. సింపుల్గా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలని అవసరం లేదు. మనం క్రియేట్ చేసుకున్న చార్ట్ ఇది ఒక శాంపుల్ చూడండి. మనం క్రియేట్ చేసుకున్న చార్ట్ ఇది సూట్ అవ్వదు, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏదైతే సూట్ అవుతుందో అదే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది అక్కడ. అదొక్కటి సెలెక్ట్ చేసుకొని మనం డేటాని ఇదిగోండి ఇట్లా క్లిక్ చేసి మన చార్ట్ని చాలా ఎఫెక్టివ్గా కూడా ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు ఇది. ఓకే, సో వాళ్ళిద్దరి డేటాని మొత్తం ప్రోడక్ట్ డిజైన్ ఎంత ఉంది, ప్రోటోటైప్ డిజైన్ ఎంత ఉంది, వాళ్ళ సిస్టమ్ ఇంటిగ్రేషన్ పార్ట్ ఎంత ఉంది, ఇలా నీట్గా ఉంది. మీరు చార్ట్ ఎంత ఎఫెక్టివ్గా చూపిస్తే మీ రిపోర్ట్ అంత నీట్గా బాగా జనరేట్ అవుతుంది. అది ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ మన డాష్బోర్డ్కి వెళ్ళిపోదాం. ఈ డేటా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డేటానంతా కూడా ఎలా క్రియేట్ చేయాలి అకార్డింగ్ టు దిస్, ఇది సెట్ చేసుకొని తీసుకుంటారు. ఇందులో మన డేటా తీసుకున్న తర్వాత పర్టికులర్గా కొంచెం డేటానే నాకు కావాలి అన్నారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోండి ఆ కాలమ్ను ఒక్కటి, అంటే నాకు ప్రాజెక్ట్ మేనేజర్ ఇదే కావాలి, నెక్స్ట్ అసైన్డ్ టు ఇది కావాలి, కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలి. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ నేమ్? ఓకే, ఇట్లా కంట్రోల్ పట్టుకొని ఏ ఫీలింగ్స్ కావాలనుకుంటున్నారో ఆ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నా డేటా ఇక్కడ ఈ డేటా కూడా కావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ అసైన్డ్ టు ఈ డేటా వరకు కావాలి అంటే కంట్రోల్ సి పెట్టేసేయండి, కాపీ చేసేసుకొనేసి నెక్స్ట్ న్యూ దానికి వచ్చేసేయండి. ఇక్కడ కావాలంటే పేస్ట్ చేసేసుకోండి ఆ డేటాని విత్ కంప్లీట్ చార్ట్ రిపోర్ట్. ఓకే, సపోజ్ ఇంకా మనం చేసిన డేటాబేస్ ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇంకా ఏమైనా సెట్ చేయమంటే ఒకసారి ఆ టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకొని ఓకే కండిషనల్ ఫార్మాటింగ్లోకి వచ్చి ఇక్కడ కలర్ స్కేల్స్ ఇవి ఉంటాయి కదా, ఇట్లా ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఇంకా హైలైట్గా మన డేటాను చూపించుకోవాలనుకుంటే ఇవి యూజ్ చేసుకుని చూపించవచ్చు. ఐకాన్ సెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, డేటా బార్ కలర్స్ కూడా యూజ్ చేసుకొని ఇట్లా డేటాను అంతా కూడా సెట్ చేసి ఇంకా ఎఫెక్టివ్గా చూపించుకోవచ్చు. ఓకే, ఇంతవరకు డేటాను ఎఫెక్టివ్గా ఎలా చేయాలి చూసాం కదా. ఇందాక ఒకసారి టాస్క్ పక్కన ప్లాన్ చేసుకున్నాం కదా, టాస్క్ ప్లాన్ ఇలా చేయాలి వర్క్ అని చెప్పి. సో ఈ టాస్క్లో ఏమన్నారు, ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్, క్యాలిక్యులేట్ ద కమిషన్ స్కేల్స్, ఇలా మనం కొన్ని ఈ టాస్కులు చేయాలి అని ఇలా పెట్టుకున్నాం. వీటిని ఇక్కడే క్యాలిక్యులేట్ చేసి పెట్టకండి, ఈ డేటానంతా తీసుకొని ఆ సొల్యూషన్ అని ఇంకొకటి ఏదైనా షీట్ పెట్టుకొని ఆ సొల్యూషన్ ఇదిగోండి ఇలా క్రియేట్ చేసి ఆన్సర్ మీరు ఫార్ములాస్ యూజ్ చేసి ఇవన్నీ యూజ్ చేసి ఫార్ములాస్ని దాని సొల్యూషన్స్ అక్కడ పెట్టండి.
ఫస్ట్ దాంట్లోనే ఈ రెఫరెన్స్ డేటాలో అదర్వైజ్ ప్రాబ్లం అనే డేటా నేను 3 పెట్టుకున్నాను. షీట్ 1లో ప్రాబ్లం అంటే డేటాబేస్ అంతా క్రియేట్ చేసి ఇవి నా వర్క్స్ అని సేవ్ చేసి పెట్టుకున్నాను. నేను షీట్ 3లో ఏం చేశానంటే ఈ వర్క్లకంతా సొల్యూషన్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ దానికి రిలేటెడ్గా ఈ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా, వచ్చిన ఆన్సర్ని యాక్చువల్గా ఇక్కడే ప్రింట్ చేసుకుంటున్నాం. టాస్క్ 1 టాస్క్ 2 అని ఇక్కడే ప్రింట్ చేయకుండా మళ్ళీ వీటిని కాపీ చేసుకొని సింపుల్గా కంట్రోల్-C రెఫరెన్స్ డేటాకు వచ్చి ఇక్కడ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. చూడ్డానికి వ్యూ చాలా బాగుంటుంది. షిఫ్ట్ వైజ్ డే పేమెంట్ ఇలా ఉంది, షిఫ్ట్ వైజ్. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎలా ఉంది క్యాలిక్యులేషన్, వీక్ డే క్యాలిక్యులేషన్ ఎలా ఉంది. బికాస్ దీనికి సపోజ్ మీరు ఏదన్నా చిన్న చార్ట్ వేయాలనుకుంటే ఈజీగా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పివట్ చార్ట్ని కూడా ఇక్కడ వేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది అనమాట. ఓకే, తర్వాత ఇంపార్టెంట్ ఇంకా ఇందులో ఏం లేదు. యాజ్ పర్ ద కండిషన్స్ మనం ఆ కండిషన్స్ అన్ని యూజ్ చేసుకొని చేస్తారు. ఫార్ములాస్ యూజ్ చేసుకుంటారు, ఫార్ములా బార్స్ యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, సపోజ్ ఎవరిదైనా డేటాబేస్ మనకి ఇచ్చినాక ఈ కమిషన్ అనేది నాకు ఎలా వచ్చిందో అర్థం కాలేదు, లేకపోతే ఇది ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని అనిపిస్తే ఒక్కసారి ఫార్ములాస్లోకి వెళ్ళేసి ట్రేస్ ప్రిసిడెంట్స్ పెట్టండి. లైన్ కనిపించిందా ఎలా ఉందో, ఎక్కడ నుంచి క్యాలిక్యులేట్ అయింది, అది ఎలా సొల్యూషన్ వచ్చింది అని మనకి ఈ ట్రేస్ ప్రిసిడెంట్స్ ఆరోస్ ద్వారా చూపిస్తుంది. చెక్ చేసుకున్న తర్వాత రిమూవ్ ఆరోస్ అన్నారంటే రిమూవ్ అయిపోతుంది. సో ఇది ఎంటైర్ వే హౌ క్యాన్ వీ క్రియేట్ వన్ డాష్ రిపోర్ట్ యూజింగ్ ఎక్సెల్. ఓకే, ఇంకొకసారి చెప్పడం ఏమంటే డాష్ రిపోర్ట్ క్రియేట్ చేసేటప్పుడు డేటాబేస్ అంతా జనరేట్ చేసేటప్పుడు ఫస్ట్ నుంచే సిరీస్ ఆఫ్ నెంబర్స్ చూడడం, కండిషనల్ ఫార్మాటింగ్స్ ఏమైనా పెట్టాలా చెక్ చేసుకోవడం, నెక్స్ట్ డేటా ఫార్మాటింగ్ ఏమైనా పెట్టచ్చా అంటే డేటా వాలిడేషన్ ఏమైనా పెట్టచ్చా అదొకసారి చెక్ చేసుకోవడం, ఫార్ములాస్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఏమైనా యూస్ కావాలా ఇలా సింపుల్గా ఒక టాస్క్ లాగా పెట్టుకోవడం, దీనికి పివట్ చార్ట్ పివట్ టేబుల్ వేసి రిపోర్ట్ని జనరేట్ చేస్తూ చేయండి. ఇంకా స్లైజర్ యూస్ చేయండి, ఇందాక చూపించినట్టు. కావాలనుకుంటే ఫిల్టర్స్ యూస్ చేయండి. మీకు ఇంకొక పాయింట్ చెప్పడం ఫిల్టర్స్ లేకోకుండా వర్క్ అంతా చేయండి అన్నాం. కంప్లీట్ అంతా అయిపోయిన తర్వాత మరి మీరు ఫిల్టర్ సెట్ చేసుకోవాలనుకోండి, సింపుల్గా సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళండి. డేటాలో ఫిల్టర్ అని క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఫిల్టర్స్ వస్తాయి. ఇంకా ఫిల్టర్స్ ఇప్పుడు ఓన్లీ నాకు నైట్ షిఫ్ట్ వాళ్ళే కావాలి, క్లిక్ చేసుకోవడం. ఓన్లీ నైట్ షిఫ్ట్ అంటే సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఓకే చేసి నైట్ షిఫ్ట్ డేటా ఒక్కటే ఆటోమేటిక్గా మన టాస్క్ అంతా ఇక్కడ చేంజ్ అవుతుంది. సిమిలర్గా ఒకసారి రెఫరెన్స్ డేటాలో చూసుకోండి, ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా చేంజ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇది ఎందుకు చేంజ్ అవుతుంది అని అంటే ఓన్లీ బికాస్ స్టార్టింగ్లో డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని టేబుల్లో కన్వర్ట్ చేయడమే దీనికి ఒక రీజన్. ఇది డేటా సపోజ్ దీని రిపోర్ట్ మీరు చేశారనుకోండి పివట్ చార్ట్, ఆ పివట్ చార్ట్లో కూడా చేంజ్ అవుతుంది బికాస్ ఒకటి దానికి ఇంటర్ కనెక్టెడ్ అయిపోతాయి. సిన్స్ యు ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఏ టేబుల్లోకి మార్చారు కాబట్టి ఇదే పెద్ద డిఫరెన్స్ నార్మల్ వర్క్షీట్కి టేబుల్గా తీసుకొని చేయడానికి. సో చేసుకొని నీట్గా డేటా రిపోర్ట్స్ ఇవన్నీ కూడా నీట్గా ఇలా జనరేట్ చేసుకొని మంచి డాష్ బోర్డ్ క్రియేట్ చేసి ప్రజెంట్ చేయండి. సో దట్ ఎవ్రీవన్ షుడ్ అప్రిషియేట్ టు యూ. ఓకే, సో నా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే నేను ఒక డేటాబేస్ ఎట్లా క్రియేట్ చేయాలి, నాకు ఏం ఐడియా వస్తుంది ఇలా అనిపించింది అనుకోండి, ఏం పర్వాలేదు. గూగుల్లో మీరు వెళ్ళేసి ఎక్సెల్ ప్రాక్టీస్ షీట్స్ అంటే ఆల్రెడీ ఉన్న డేటా షీట్స్ అన్నీ కూడా ఒక PDF ఫైల్లో ఉంటాయి. సింపుల్గా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, ఏం కాదు. కానీ డేటాబేస్ జనరేట్ చేసేటప్పుడు ఓన్గా ఆలోచించి జనరేట్ చేయండి. క్యాలిక్యులేషన్స్ వర్క్ కావాలి అన్నప్పుడే ఈ ప్రాక్టీస్ షీట్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాక్టీస్ షీట్స్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ వాళ్ళు ఇస్తారు, అంటే ఈ డేటాకి ఇవి క్యాలిక్యులేట్ చేయొచ్చు అని కూడా కింద ఉంటాయి క్వశ్చన్స్. అట్లా సాల్వ్ చేస్తూ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఐడియా యూజ్ చేసుకోండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయడానికి పనికొస్తుంది. ఓకే, సో చూసారు కదా హౌ క్యాన్ వి జనరేట్ ద డాష్ రిపోర్ట్ అండ్ డాష్ బోర్డ్ ఆఫ్ ద ఎక్సెల్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడే స్టార్టింగ్లోనే ఆ రూల్స్ అన్నీ ఇలాగే అలవాటు చేసుకుంటూ వస్తే మీరు నెక్స్ట్ ఏ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా మన మైండ్లోకి అది వచ్చేస్తుంది. ఎస్, వీ హ్యావ్ క్రియేటెడ్ సిరీస్ ఆర్ నాట్, వీ హ్యావ్ క్రియేటెడ్ ద డేటా వాలిడేషన్ ఆర్ నాట్, వీ హ్యావ్ జనరేటెడ్ ద కండిషనల్ ఫార్మాటింగ్ ఆర్ నాట్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్కసారి డేటాబేస్ అంతా ఎంటర్ చేసినాక టేబుల్లోకి మార్చుకోవడం.
ఓకేనా? నార్మల్ ఫిల్టర్స్ కాకోకుండా స్లైజర్ యూస్ చేసి చేయండి. అది న్యూ ఎన్హాన్స్మెంట్ నవేడేస్ అది. ఓకే, ఆఫ్టర్ దట్ పివట్ చార్ట్ అండ్ పివట్ టేబుల్. పివట్ చార్ట్లో రిపోర్ట్ అంతా జనరేట్ అవుతుంది. పివట్ టేబుల్ ఏమవుతుందంటే అకార్డింగ్ టు ద కండిషన్స్ మనకి ఆ డేటా చేంజ్ అవుతూ వస్తుంది. ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ వాడుకోండి. టుడే డేట్ పెట్టుకోవడం, డే టు డే మారాలి అంటే టుడే పెట్టేసుకోండి, నౌ యూస్ చేయండి. టెక్స్ట్ ఫంక్షన్స్ ఏమైనా అవసరం ఉంటే కంకాటినేషన్, ఇవన్నీ ఏమవుతాయంటే ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అవ్వవు. అకార్డింగ్ టు ద టాస్క్ ఇవి మారుతూ ఉంటాయి. ఫంక్షన్స్ వాడాలా లేదా, ఇఫ్ వాడాలా లేదా, ఇలా సమ్ ఇఫ్ యూస్ చేయాలా లేదా. ముందు ఒక మంచి డేటాబేస్ జనరేట్ చేసి రిపోర్ట్ జనరేట్ చేయడం మీకు వచ్చేస్తే ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ పార్ట్ మీకు వచ్చేస్తుంది కదా. ఓకే, నౌ I hope you learned something from this video. If you learned something from this video, please like, share and subscribe. Thank you.